నేను అన్ని చెల్లుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే దేవుని నామం తక్కువ చేయబడిద్దా, బీరు తాగితే దేవుని నామం తక్కువ చేయబడిద్దా? చెప్పరంటయా. నువ్వు వెళ్తివి, వాళ్ళతో కలిసి బీరు తాగావు, ఎరకనట్టే వచ్చారే అన్నం తినరా అంటే చర్చికి వెళ్తున్నా తినకూడదు అన్నావు. ఏంటి ఇది? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. వాళ్ళు ఒక్క బూతు మాట్లాడితే నువ్వు 10 బూతులు మాట్లాడావు. బాబాయ్ మా పిల్ల ఫంక్షన్ ఉంది, అన్నం తిందురా వెంకటేష్ అంటే చర్చికి వెళ్తున్నా నేను, రాకూడదు. పర్ఫెక్ట్. నీ నోటిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, నీ ప్రవర్తన బట్టి దేవుని నామం దూషించబడుతుంది. కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వారితో కలిసి సహవాసాన్ని కలుపుకొని భోజనం చేసి వారికి 2 మాటలు ప్రభువుని గురించి చెప్పుటను బట్టి దేవుని నామం ఏమాత్రం, ఆయన నామం ఇంత కూడా దూషించబడదు.